అయోధ్య వివరాల చోరీ వివాదం, సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్, 11 నెలల్లో భద్రత కోసమే 11 కోట్లు ఖర్చు, భద్రతా సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చని అనుమానాలు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ బ్యాంక్ అధికారుల పాత్ర పైన కూడా ఆరాధిస్తున్నారు. అయోధ్యకు విపరీతమైన విరాళాలు వస్తున్నాయి. ఆ విరాళాలను కూడా చోరీ చేస్తున్నారంట. 10 ఉందా? 10 అంటే 12. ఏది అయోధ్య? ఇది అయోధ్య వివరాల చోరీ వివాదం, సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్, 11 నెలల్లో భద్రత కోసమే 11 కోట్లు ఖర్చు, అంటే నెలకు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సిట్ విచారణ వెల్లడి. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ జరిగిందన్న కేసు విచారణలో సీసీ కెమెరాల ఫుటేజ్ ట్యాంపరింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఆలయ ప్రాంగణంలో వరుసగా 3వ రోజు ముమ్మూలంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నిఘా వ్యవస్థను, రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ శంకర్ అలియాస్ చిన్ను యాదవ్ ను గంటల తరబడి ప్రశ్నించారు. గత 11 నెలల్లో ఆలయ భద్రత ఏర్పాట్ల కోసం ఏకంగా 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంత భారీగా నిధులు వెచ్చించినప్పటికీ విరాళాల పెట్టెల నుంచి నగలు మాయమవడం భద్రతా వ్యవస్థ వైఫల్యాలను ఎత్తి చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో భద్రతా విభాగంలో లోపాలు ఉన్నాయా, సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. దీంతో పాటు విరాళాల లెక్కింపు ప్రక్రియ, అందులో పాల్గొన్న బ్యాంకు అధికారుల పాత్రను కూడా సిట్ పరిశీలిస్తుంది. లెక్కింపు సమయంలో ట్రస్ట్ ఉద్యోగుల కంటే బ్యాంక్ సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ట్రస్ట్ సీనియర్ అధికారుల కింద పనిచేసే ఉద్యోగులు, భద్రతా గేట్ చెకింగ్ సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షకుల సర్వీస్ రికార్డులను అధికారులు సేకరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద నెట్వర్క్ ఉంటుందని భావిస్తున్న సిట్ విచారణ కోసం 200 మందితో కూడిన పెద్ద జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 125 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించిందంట. అయోధ్య రామ మందిరమే ఎన్ని వివాదాలతో, ఎంత పెద్ద కష్టపడితే అయోధ్య రామ మందిరం అయిందో అందరికి తెలిసిందే. అయోధ్య రామ మందిరంలోనే దొంగలు పడ్డారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైనా అయోధ్యకు పోవాలి, ఆ రామ మందిరాన్ని మనం దర్శించుకోవాలని అనుకుంటారు చాలా మంది. మరి అంత ప్రతిష్టాత్మకంగా కట్టింది, దాంట్లోనే దొంగలు పడ్డారంట. నెలకు 1 కోటి రూపాయల సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టినా కూడా దొంగల్ని పట్టుకోలేకపోతున్నారంట. మరి ఆ చిన్ను యాదవే దొంగనా ఇప్పుడు ఏంది అనేది 250 మందిని పెట్టిందంట మొత్తం ఎంక్వైరీకి. పొరపాటున యోగికి మాత్రం కోపం వచ్చిందనుకో తుటా అవుతారు రా నాయన, జాగ్రత్తగా ఉండండి ఇప్పటికీ.